ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురంపైనే పడింది. కారణం ఇక్కడి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో ఉండడమే. అంతేకాదు కాపు ఉద్యమ నేత ముద్రగడకు ఈ ఎన్నిక సవాలు. అసలు ముద్రగడకు పిఠాపురంలో ఎంతవరకు పట్టుందో తెలుసుకుందాం. 2009 ఎన్నికలకు ఇప్పటికీ పిఠాపురంలో సామీప్యత కనిపిస్తోంది. పిఠాపురంలో ఇప్పుడు పోటీ ప్రజల మధ్య ఉందనే కంటే కాపుల మధ్యనే ఉందని చెప్పొచ్చు. కాపు ఓటర్లు అత్యధికంగా కలిగిన పిఠాపురంలో జనసేన నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్, వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగా గీత, వైసీపీ విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముద్రగడ పద్మనాభం అందరూ కాపు సామాజిక వర్గానికి చెందినవారే. అందుకే పోటీ కాపుల మధ్య ఉంటుంది. వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వంగా గీత ఎమ్మెల్యే కంటే ముందే జిల్లా పరిషత్ చైర్మన్గా, రాజ్యసభ ఎంపీగా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచింది మాత్రం పిఠాపురం నుంచే. 2009లో జరిగిన ఎన్నికల పరిణామాలను ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల పరిణామాలతో పోల్చవచ్చు. ఆ ఎన్నికల్లో వంగా గీత ప్రజారాజ్యం తరపున పోటీ చేసి 46,000 ఓట్లు సాధిస్తే, తెలుగుదేశం తరపున పోటీ చేసిన వర్మకు 45,000 ఓట్లు దక్కాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ముద్రగడ పద్మనాభంకు 43,000 ఓట్లు పోలయ్యాయి. ఈసారి వంగా గీత అధికార పార్టీ నుంచి బరిలో ఉంటే, ప్రజారాజ్యం 2గా వచ్చిన జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇక 2009లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన 2వ స్థానానికి పరిమితమైన వర్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్కు మద్దతిస్తున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి 3వ స్థానంలో నిలిచిన ముద్రగడ పద్మనాభం ఈసారి వంగా గీతకు మద్దతిస్తున్నారు. అంటే 2009 ఎన్నికల్లో వంగా గీతపై పోటీ చేసిన ఇద్దరూ ఇప్పుడు చెరోవైపు మద్దతిస్తున్నారు. నాటి ఎన్నికల్లో 2, 3 స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు ఇప్పుడు ప్రధాన అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. అందుకే పిఠాపురం ఎన్నిక ఆసక్తిగా మారింది. ముద్రగడ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వంగా గీతను తప్పకుండా గెలిపించారని తన వారందరికీ ప్రత్యేకంగా ఫోన్ చేసి ముద్రగడ పద్మనాభం వేడుకుంటున్నారు. రాజకీయంగా ముద్రగడ పద్మనాభంకు ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే ఆయన పవన్ కళ్యాణ్ ఓటమి తన లక్ష్యమని చాటుకున్నారు.